ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదంటే వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? రాజకీయ పార్టీలు తమ దాకా వచ్చే వరకు ఒక నీతి, లేకపోతే ఇంకో నీతి అంటే ఎట్లా? మొదలు బీఆర్ఎస్ ఈ అంశం పైన మాట్లాడాలంటే బేషరతుగా కేసీఆర్ శాసనసభకు వచ్చి నేను ఆ రోజు ఫిరాయింపులు ప్రోత్సహించడం తప్పు, ఇది జరగాల్సింది కాదు, ప్రజాస్వామ్యంలో నేను పొరపాటు చేశాను, మీరు కూడా ఈ పొరపాటు చేయకండి, అందరం కలిసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఈ రాజకీయ సంస్కృతికి స్వస్తి పలుకుదాం అని కనుక కేసీఆర్ అంటే డెఫినెట్గా కేసీఆర్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని మనం తప్పనిసరిగా ప్రశ్నించవచ్చు. చూడు కేసీఆర్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఇక నేను చేయనట్టున్నా, మరి మీరు కూడా చేయకండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకెక్కడ రాజకీయంగా ఉంటుంది?